బులెటిన్లో బ్రేకింగ్ చూసిన ముస్లిం మైనారిటీల 100% సబ్సిడీపై ₹1,00,000 ఈ నెల 19 నుంచి అందజేయనున్నామని రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ అలీ తెలిపారు. నాపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ₹1,00,000 చెక్కులను పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. హైదరాబాద్ పరిధిలోని మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన 3,600 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చెక్కును పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మొదటి దశలో ఎంపికైన దాదాపు 10,000 మంది ఎక్కారని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా చెక్కులు పంపిణీ జరగనుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో మైనార్టీలు ముఖ్యంగా ముస్లిం అభివృద్ధికి పాటుపడలేదని దుయ్యబట్టారు. 48 ఏళ్ల కాంగ్రెస్ పాలన కన్నా 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మిన్నా అని అన్నారు. త్వరలోనే ముస్లింల పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక సబ్సిడీ పథకాన్ని ప్రారంభిస్తామని వివరించారు. బులెటిన్లో బ్రేకింగ్ చూసిన ముస్లిం మైనారిటీలకు 100% సబ్సిడీలపై ₹1,00,000 ఈ నెల 19 నుంచి అందజేయనున్నామని రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ అలీ తెలిపారు. అయితే నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ₹1,00,000 చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. హైదరాబాద్ పరిధిలోని మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన 3,600 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చెక్కులను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మొదటి దశలో ఎంపికైన దాదాపు 10,000 మందికి ఎంపికయ్యారని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చెక్కులు పంపిణీ జరగనుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో మైనార్టీలు ముఖ్యంగా ముస్లింల అభివృద్ధికి పాటుపడలేదని దుయ్యబట్టారు. 48 ఏళ్ల కాంగ్రెస్ పాలన కన్నా 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మిన్నా అన్నారు. త్వరలోనే ముస్లింల పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక సబ్సిడీ పథకాన్ని ప్రారంభిస్తామని వివరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ వరుణ్. ముస్లిం మైనారిటీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే 100% సబ్సిడీపై అందించే ₹1,00,000 ఏదైతే మైనారిటీ బంధు ఉందో అది ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ కార్యక్రమం యాక్చువల్లీ 16వ తారీఖు స్టార్ట్ కావాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి బ్యాంకులు వరుసగా సెలవులు ఉండడంతో 16వ తారీఖున జరిగే కార్యక్రమాన్ని 19వ తారీఖు పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే 2వ శనివారం, ఆదివారం, ఇండిపెండెన్స్ డే 15వ తారీఖు. సో వరుసగా 3 రోజులు ఉన్నాయి కాబట్టి 19వ తారీఖు దీన్ని కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. ఈ 19వ తేదీన హైదరాబాద్ సంబంధించినటువంటి 15 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరినీ ఇందులోంచి 3,600 మందిని ఎంపిక చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున చెక్కులను పంపిణీ చేస్తామని చెప్పేసి మహమూద్ అలీ తెలపడం జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి మైనారిటీ బంధు ఇది 100% సబ్సిడీతో ఇస్తున్నాము, మళ్ళీ ఎటువంటి రీపేమెంట్ ఉండదు, మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మహమూద్ అలీ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైనటువంటి 10,000 మంది ఈ పథకానికి ఎంపిక చేశామని చెప్పి మొదటి విడతలో ఎంపిక చేశామని చెప్పి కూడా తెలపడం జరిగింది. వీళ్ళందరికీ కూడా త్వరలోనే ఏ జిల్లాలో ఎవరైతే ఉంటారో ఆ జిల్లాల్లో మంత్రులు కావచ్చు లేదంటే అధికారులతో కావచ్చు అక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఈ 19వ తారీఖు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి లబ్ధిదారులందరికీ కూడా చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షాలను కూడా ఈ సందర్భంగా ఆయన విమర్శించడం జరిగింది. ఈ 9.5 సంవత్సరాల్లో తెలంగాణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో 60 సంవత్సరాల్లో కూడా ఇతర పార్టీలు పరిపాలించినటువంటి ఈ సందర్భంలో కూడా మన దగ్గర అభివృద్ధి జరగలేదు, సో మేము అభివృద్ధి చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మహమూద్ అలీ అయితే తెలియడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ముస్లిం పారిశ్రామికవేత్తల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన సబ్సిడీ పథకాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తుందని చెప్పి కూడా తెలిపారు వారు. రైట్ రాజు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఇది రిలీజన్ పరంగా మతపరంగా ఇస్తున్నారు, కేవలం ముస్లిం ఓట్ల కోసమే ఇదంతా చేస్తున్నారని ప్రతిపక్షాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఖచ్చితంగా ఇది ఎలక్షన్ల ముందే పెట్టారు, అది కూడా ఒక వర్గమైన ఓట్లను తగ్గి పెట్టారని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శించాయి. కానీ ఏ పార్టీ కూడా గట్టిగా మాట్లాడలేదు, బీజేపీ పార్టీ తప్ప. ఎందుకంటే ఏ పార్టీ మాట్లాడినా కూడా వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు కూడా ఉద్దేశంతో దీనిపై ఎక్కువ విమర్శలు కూడా రావడం లేదు. కానీ తెలంగాణ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ మైనారిటీ బంద్ ఏదైతే ఉందో ఒక వర్గానికి సంబంధించిన ఓట్లను గమగుత్తగా బీఆర్ఎస్ పార్టీకి వేయించుకునే ఒక ఉద్దేశంతోనే ఈ పథకాన్ని పెట్టారని చెప్పి కూడా చాలా మంది విశ్లేషిస్తూ ఉన్నారు. రాజకీయానికి సంబంధించిన ఇతర పార్టీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. కానీ
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ముందుకే వెళ్తా ఉంది. ఖచ్చితంగా మేము మైనారిటీల అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము. మేము ఏవైతే షాదీ ముబారక్ లాంటి పథకాలు కూడా మైనారిటీలకు కూడా ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ మైనారిటీ బంధు కూడా లబ్ధిదారులందరికీ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఎలక్షన్ లో స్టంట్ గానే చూడాలని చెప్పి కూడా ప్రతిపక్షాలు కూడా చెప్తా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం మేము వాళ్ళ అభివృద్ధి కట్టుబడి ఉన్నాము, వాళ్ళ సంక్షేమ అభివృద్ధికి మాకు ముఖ్యమని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం అయితే డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది వారు. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.